చేతులలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి ప్రకాశం గట్టిగా చేతులతో తర్వాత మేము కవితక్కని చూస్తున్నాము. మళ్ళీ మా నిజామాబాద్ కి పూర్వవైభవం వస్తుంది. గతం కంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తామంటూ విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, అన్ని వర్గాల వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. జై తెలంగాణ! కవితక్క గారి నాయకత్వం! కవితక్క గారి నాయకత్వం! జై తెలంగాణ! తెలంగాణ తల్లి ఏ తల్లైతే ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందో, ఏ తల్లి ఈ నేల అస్తిత్వాన్ని ఎత్తిపట్టిందో, ఏ నేల బిడ్డలందరికీ స్వర్గాన్ని పంచిందో, బంధాలతో అక్రమ కేసులందరినీ ఎదుర్కొని నిలబడి గెలబడి కడిగిన ముత్యంలో మన మద్దతు వచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ బతుకమ్మ మన కవితమ్మ గారికి సాయి కవితక్క! జై కవితక్క! గౌరవనీయులు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ప్రసాద్ రెడ్డి గారు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు, అన్న పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి మన అక్క గత కొన్ని రోజులుగా వనవాసం అంటామా, అజ్ఞాతవాసం అంటామా, ఇబ్బంది గురి చేసినటువంటి ఇబ్బందుల వల్ల నిజామాబాద్కి దూరంగా ఉన్నారు. మరి కడిగిన ముత్యంలా ఇప్పటిదాకా మన సోదరులందరూ పాట పాడుతూ చెప్పారు. మన పెద్దసారి కూడా చెప్పారు. అందరు కూడా కదిలి వచ్చి స్వాగతం చెప్పడానికి వచ్చారు. మీ అందరు కూడా ధన్యవాదాలు. మన అక్క కవితక్క అలియాస్ మరి అంగరంగ వైభవంగా స్వాగతం అని చెప్తాం. ఈసారి తన ఆరోగ్యం బాగలేక బతుకమ్మ కొంచెం దూరంగా ఉంటే ఏ విధంగా బతుకమ్మ పండుగ జరిగిందో కూడా మనం చూడొచ్చు. మరి ఇప్పటి నుంచి మనం అక్కని కళ్ళల్లో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనం ఉంది. గెలుపోవటములు అన్ని సహజమే. ఆ రాజకీయ పార్టీ అయినప్పుడు గట్టిగా మొదలైందో మోడీ కుళ్ళును, ఈడీ జైళ్లను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేటువంటి మన కవితకు ఒకసారి గట్టిగా జై జై తెలంగాణ! జై తెలంగాణ! ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా అక్కడ ఇందల్వై టోల్ గేట్ నుంచి గ్రామాన ఆపుతూ అక్కడి నుంచి ఇప్పటిదాకా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీతో విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, టిఆర్ఎస్ నాయకులకు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మన అక్కకు గొర్రె పిల్లను ఇచ్చేవాళ్ళు ఇప్పుడు యాదవ సోదరులు మరి మోడీ గారి కుళ్ళును, ఈడీ జైళ్లను బదిలించేసి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినటువంటి మన కవితక్క గారికి జిల్లా యాదవ్ సోదరులు కొద్దిగా ముందరికి రండి అక్క, కొద్దిగా ముందరికి కుర్మా యాదవ్ సోదరులు జై కుర్మా! కుర్మల ఐక్యత! జై తెలంగాణ! ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చప్పట్లతో ఒకసారి కవితకు గట్టిగా జై తెలంగాణ! బేస్త సోదరులు, గూళ్ళ సోదరులు, బేస్త సోదరులు వేదికపైకి వచ్చి ఎన్నో కుట్రలు కుతంత్రాలకు లోనై మరి మొదటిసారిగా విచ్చేసేటువంటి మన కవితమ్మకు మన గంగాపుత్ర సోదరులటువంటి స్వాగతం సుస్వాగతం. ఎంత హార్డ్ వర్క్ మన కోసం కవితక్క ఇప్పుడు దాకా చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. కవితక్క ఇక్కడ వచ్చినే అది మన అందరికీ ఎట్లా ఉందంటే ఫెస్టివల్ లాగా ఉంది. ఈరోజు ఉంది లేదు చెప్పండి, ఫెస్టివల్ లాగా ఉంది కదా. అక్క వస్తే అందరికీ పవర్ వచ్చేసింది కదా. అక్క అంటే ఫైటర్, కవిత అక్క అంటే తెలంగాణ బతుకమ్మ తల్లి, తెలంగాణకి బతుకమ్మ తీసుకువచ్చింది కవిత అక్క. అయితే మన అందరికి ఆమె దేవి లాగా ఉంది. మన అందరి కవిత అక్కకు అట్లా చూసుకోవాలి, అట్లా చూస్తున్నాం.
మీ అందరికీ మరొకసారి అందరికీ చేతు పెట్టి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు ఇక్కడ వచ్చినాక జై తెలంగాణ, జై కవితక్క, జై కేసీఆర్, జై రామన్న. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. అందరికి నమస్కారం. ప్లీజ్ అందరికి నమస్కారం. ఈరోజు నిజామాబాద్ జిల్లాకు ఒక పండగ లాంటి వాతావరణం. మన పార్టీ ఓడిపోయిన తర్వాత 1 ఇయర్ స్తబ్దుగా ఉంటుంది. మనం అందరూ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా గమ్మునకు వచ్చినాం. మనం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ కవితమ్మ వచ్చింది మన జిల్లాకు. ఒక పండగలా తయారైపోయింది. అందరికి ధైర్యం వచ్చింది. అందరు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు చూస్తున్నాం. మనం ఎవరు వ్యతిరేకం చేస్తామని జైలు వేస్తున్నారు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతామని జైలు వేస్తున్నారు. జైలు తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. మనం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడగకుండా ఇచ్చినాం. అడగకుండా అన్ని పథకాలు ప్రజలు ఇచ్చినాం. మనం ఇప్పుడు అడిగిన ఇచ్చిన అది ఉన్నాడు ఈ రాష్ట్రంలో. కేవలం దోసుకోవడం, ఢిల్లీకి వెళ్ళడం, ఇవ్వడం. విచిత్రమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 కేంద్ర పార్టీలు, నేషనల్ పార్టీలు. ఇద్దరు నేషనల్ పార్టీలు కొట్లాడుకోవాలి వాళ్ళు. కానీ వాళ్ళు కొట్లాడతలేరు. వాళ్ళిద్దరు ఒకటై కేసీఆర్ తిరుగుతున్నారు, కేటీఆర్ తిరుగుతున్నారు, కవితమ్మని తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం హక్కు ఉందని తిరుగుతున్నారు వాళ్ళు. నేను అడుగుతున్నా, కవితమ్మ మీద ఆరోపణ చేసి, కవితమ్మ మీద ఆరోపణ చేసి జైలు వేసిన 5 నెలలు. ఏమన్నా ఆరోపణ నిజం చేసిండ్రా? సాక్ష్యం ఉందా? విట్నెస్ ఉందా? కారణం ఏంటంటే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని తొక్కాల. ఈ పార్టీ వెళ్ళిపోతే మేమిద్దరం ఆడుకుంటామనేది ఆలోచన వాళ్ళకు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో 50 లక్షలతో దొరికిన దొంగ కాంగ్రెస్ పార్టీలో, ఆ వ్యక్తిమో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడు. మరి మేము తప్పు చేయని వ్యక్తులం. మనం ఏమి తప్పు చేయని వ్యక్తులు చేరుకోవాలంట. విచిత్రమైన పరిణామాలు. ప్రజలు ఆలోచించాలా. ఇవాళ మళ్ళీ కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చాడు. ఫస్ట్ సిబిఐ, ఏసీబీ అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం శాఖ. తెల్లారితేనే ఈడీ, సెంట్రల్ శాఖ. అంటే ఇద్దరు ఒకటే కాదా? ఇద్దరు ఒకటే దొంగలు ఒకటై టీఆర్ఎస్ పార్టీకి భయపడి ఈ పార్టీని తొక్కేస్తే మాకు అడ్డు ఉండరుగా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. మనం గ్రహించాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి డబ్బులు ఉంటుండే, రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటుండే, మంచి ధరలు వస్తుండే, ప్రతి ఒక్కరి డబ్బులు, గరీబ్ డబ్బులు ఉంటుండే. కానీ బుడ్డరఖాన్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి బుడ్డరఖాన్ వచ్చిన తర్వాత ఏమన్నప్పుడు 2000 కాదు, ముష్టి 2000 పెన్షన్ మేము వస్తే 4000 ఇస్తామని చెప్పాడు. ఇచ్చిండా? మళ్ళీ ఏమన్నాడు? కేసీఆర్ గారు రైతు బంధు అని 2 పంటలకు ఇస్తున్నాడు, 3వ పంట కూడా ఇస్తున్నాడు అన్నాడు బుడ్డరఖాన్. ఒక పంటకు దిక్కులేదు, ఒక పంట రైతు బంధు దిక్కులేదు. రైతు చనిపోతే డబ్బులు లేవు. ఈ విధంగా అనాథగా మిగిలిపోయింది ఇలా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ప్రతి ఒక్కరు అంటున్నారు, అన్న మళ్ళీ మీరేస్తారని. ఎస్, మేము వస్తాం, కానీ మీరు ధైర్యంగా ఉండాలి. మేము ఉన్నాం, అందరు కట్టుకున్నాం. పోచార బస్సులు అనుభవించిపోయిండు, స్వార్థపరుడు. ఆ వ్యక్తి స్వార్థంతో పోయిండు. డబ్బులు కావాలని పదవి కాదు, పదవి, డబ్బులు, ప్రభుత్వం 3 ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఎవ్వరు కూడా ప్రభుత్వం లేకున్నా నిలబడ్డాం, ధైర్యంగా ఉన్నాం. మీకు ఎవరికి కష్టం వచ్చినా మేమందరం ఉన్నాం. మాతో పాటు మాకెనుక కవితమ్మ గారు ఉన్నారు. కవితమ్మ ఉంటే ఎవడు ముందుకు రాడు, ఎవడు కొట్లాడు ధైర్యం లేదు. నేను అడుగుతున్నా, వల్ల ఎవడని అంటున్న పొద్దున మాట్లాడుతున్న ఒకటే చెప్పాలి మీరు అందరూ కూడా. అరే, మా పార్టీ నాయకుడు తప్పు చేయలేదు, తప్పు చేయకుండా జైలు పంపిస్తున్నారు మీరు. మీ పార్టీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి 50 లక్షలతో దొరికిన దొంగ ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ ముఖ్యమంత్రిగా అయ్యాడు? కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో డబ్బులు కావాలంటే ఇచ్చేటోడు ఎవరు? రేవంత్ రెడ్డి మాత్రమే, వేరేవాడు ఇయ్యాడు. అలాంటి వ్యక్తిని పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తూ, రాష్ట్రాన్ని గరీబ్ రాష్ట్రం చేస్తూ, ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే దేశంలో 9వ తెలంగాణ అయింది.
9వ నెంబర్ వచ్చింది మనకు. ఫస్ట్ 1 నెంబర్ ఉండే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ నెంబర్ 9 అయింది. ఎంత దిగజారిపోయింది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా ముందు ఇంకా ఈ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కవితమ్మ గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. తప్పకుండా ప్రజలతో ఉంటాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం, రాష్ట్రం అంతా గెలుస్తున్నాం. మీ అందరు కూడా ధైర్యం చెప్తున్నాం. ఈ రోజు నుంచి శపథం చేద్దాం. మనం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏది వచ్చినా ఎదుర్కొంటాం. మనం అందరూ కలిసికట్టుగా ఉందామని చెప్పి తెలియజేస్తూ మరి కవితమ్మ గారికి ఇంత ఘనంగా స్వాగతం పలికి వారికి సన్మానిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. ధన్యవాదాలన్నా. జై కవితమ్మ. ఇప్పుడు అతి కేటీఆర్. కక్షపూరిత రాజకీయాల్ని దాటుకొని కుట్రపూరిత రాజకీయాల్ని కుట్రల్ని ఛేదించుకొని ఢిల్లీ నిర్బంధాన్ని బద్దలు కొట్టి మనందరి ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారు మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా ఆమెకి మా స్వాగతం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక, ఒక్క హామీ కూడా అమలు చేయడం చేతగాక కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అన్ని లఫంగా మాటలు, హౌలే మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా కాలం గడుపుతున్న చేతగాని దద్దమ్మ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోతా ఉన్నది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కవితమ్మ గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో విజయ దుందమి మోగించబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు మాట్లాడుతూ ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోయిందట. అరే టీఆర్ఎస్ పార్టీ ఫినిష్ కాదు, టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. హామీలు అమలు చేయడం చేతగాక మీ ముఖ్యమంత్రి టీవీలో కనిపిస్తే అసహించుకొని టీవీ మూసేసే పరిస్థితి ఇవాళ ప్రజలు చేస్తా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫినిష్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ కవితమ్మ గారికి అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న నిజామాబాద్ ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం కక్షలతో అయినా, రాష్ట్ర ప్రభుత్వం కుట్రల వల్ల రాష్ట్ర ప్రజలు మాత్రం కవితమ్మ వెంట ఉన్నామని ఈరోజు నిజామాబాద్ ప్రజలు చూపించిన స్వాగతమే ఇదొక నిదర్శనం అనే విషయాన్ని మనం గమనించాలి. పోయిన డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఈ డిసెంబర్కి వస్తే ఒక ఏడాది దాటాది వాళ్ళ అధికారంలోకి వచ్చి. 1 సంవత్సరం లోపు నాకు తెలిసినంత వరకు మన దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వమైనా ఇంత తొందరగా ప్రజా ఆదరణ కోల్పోయిందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మీతో మనవి చేస్తూ, ఈరోజు కవితమ్మ మన దగ్గరకు వచ్చారు నిజామాబాద్కి. రేపు ఇంకా 4 రోజులలో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రారంభం కాబోతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకపై ఉద్యమాన్ని మరి వారు ముందుకు వస్తున్నారనే విషయాన్ని కూడా మీతో మనవి చేస్తూ, చాలా ఉత్సాహంగా కవితమ్మ నినటానికి వచ్చారు కాబట్టి నేను మన నిజామాబాద్ జిల్లా రాజ్యసభ సభ్యుడిగా ప్రజలందరికీ ఒక మాట ఇస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో లోక్సభలో మన ఎంపీ లేకపోయినా రాజ్యసభ నుంచి 4 ఎంపీలు ఉన్న కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అక్కడ కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణకు న్యాయం జరుగుతూనే ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అటు కేంద్రంలో రాష్ట్రంలో మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే విషయాన్ని మనవి చేస్తూ, మళ్ళీ ఒకసారి వచ్చిన పెద్దలందరికీ, మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కూడా ఒక విశ్వాసం మీరు కల్పించారు. ఎప్పుడు ఓటేస్తప్పుడు
మరి ఏ విధంగానైతే ఆ రోజు 64 సీట్లు కాంగ్రెస్కి గెలిపించారో ఇప్పుడు 6 కూడా దాటని పరిస్థితులు, 6 గ్యారంటీలకు మోసం చేసినందుకు వారికి మిగిలేది కేవలం 6 సీట్లు అనేది ప్రజల్లో వస్తున్న స్పందనతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ జై తెలంగాణ. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా మొక్కలోని ధైర్యంతో నిలబడిన ఉద్యమ నాయక మన బతుకమ్మ మన కవితక్క అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే మన బతుకమ్మ నిజామాబాద్ లో లేకపోతే మన నిజామాబాద్ జిల్లా అంధకారంగా మారిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఫ్యామిలీ కేసీఆర్ గారు అంటే, మన కవితక్క అంటే, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటే మనది ఫైటర్స్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళది చీటర్స్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అవునా కాదా? వచ్చినాయా? మా అక్కల మనలో బంగారం బాగా మెరుస్తుంది, వచ్చిందా? అంత బేగు మాటలు అవగలగ మాటలు అంతేనా? ఇవాళ మన కవిత వచ్చింది, మొదటిసారిగా వచ్చిన తర్వాత జిల్లాలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే మన జరిగిందా? ఏమి జరగలేదు. ఏమైంది? రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఓటుకు నోటు దొంగ ఏమంటుండో, దేవుళ్ళ మీద ఒట్లు, 6 గ్యారంటీలకు తూట్లు, కేసీఆర్ గారికి కవితమ్మకు కేటీఆర్ గారికి తిట్లు. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఈ ముఖ్యమంత్రిది ఉన్నదా? ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. అణిచివేత, అక్రమాలు, కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు మాత్రమే అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తారు కాదా? నేను ఎక్కువ మాట్లాడా. ఈ రోజు నుంచే నిజామాబాద్ జిల్లా బిడ్డ కాంగ్రెస్ బీజేపీ నాయకులారా ఆట మొదలైంది మన కవితమ్మతోనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేనా? దిగుదామా? దమ్ముందా? చూసుకుందామా? ఇక మీరు 10 ఏళ్ళలో వచ్చినా చెప్పండి, మా కవిత కియ్యలు వచ్చింది కదా, రేపటి నుంచి మీ లిస్టు చెప్పండి, మా భారతం చదువుతాం బిడ్డ. మేం చేసిన పనులు చెప్తే మా ఎమ్మెల్యేలు, మా కవితక్క, మా ఆధ్వర్యంలో కవితక్క ఆధ్వర్యంలో చేసి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు తీస్తే చెప్తే రామాయణం వింటే మహాభారతం ఒడుస్తుందా? ఓడది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడా. కాబట్టి ఇప్పుడే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనా, అనేక రకాలైనటువంటి కష్టాలు ఎదురైనా నేను నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డను కాబట్టి, పిడికిలెత్తి అన్ని ఎదిరించి మళ్ళీ మీ దగ్గరికి ఈరోజు వచ్చిన మీ అందరినీ కూడా నాకు మద్దతుగా నిలిచినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు గారు జీవన్ రెడ్డి గారు, మా పెద్దన్న బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అట్లానే సీనియర్ నాయకులు పెద్దలు వీజీ గౌడ్ అన్న గారు, మరి రాజ్యసభ సభ్యులు అన్న గౌరవనీయులు సురేష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా షకీల్ అహ్మద్ గారి ఆయేషా గారు, వైఫ్ ఆయేషా గారు, అట్లానే మరి సంబంధించి నిజామాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి శాసనసభ్యులు గణేష్ గుప్తా అన్న గారు, జెడ్పీ చైర్మన్ గారు విఠలరావు గారు, అదేవిధంగా వేదిక మీద అందరూ సీనియర్ నాయకులు, డిసిఎంఎస్ చైర్మన్లు అందరూ ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. కానీ అందరికంటే ఎక్కువ బతుకమ్మలు బోనాలు తీసుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇంత ఎండలో ఇంత కష్టపడి బోనాలు బతుకమ్మలతోని డప్పులతో ఎదురొచ్చినటువంటి మా అన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరొక పక్క వలలేసుకొని, చేపలు పట్టుకొని, గొర్రె పిల్లను పట్టుకొని, గొంగడేసుకొని, మరి పెద్ద ఎత్తున వెదురు బుట్టలతో ఎదురొచ్చినటువంటి మా బీసీ అన్నదమ్ములందరూ కూడా హృదయపూర్వకం. మరి ఇవాళ నిజంగానే దసరా లెక్క అనిపిస్తున్నది నాకైతే. అంతేనా? అంత పెద్ద ఎత్తున మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతుంటే వెన్నెల్లో నిలుస్తున్నట్టు అందరు నవ్వుతూ ఉంటే మనసు పులకరించిపోతా ఉన్నది. నిజంగా పడ్డ కష్టం అంతా కూడా ఒక్క నిమిషంలో మర్చిపోయినా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా
కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతేనే కేసులు ఇవ్వాలా? కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు, అవి చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇవ్వకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే ఇంత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదా మాటలు? భరించినాం. ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు, బాధ్యత ఉన్నాడు, 10 మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు, ఉట్టిగానే ఇయ్యరు, టైంపాస్కి ఇయ్యరు. మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు. ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం. ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ మా ఆడపిల్లలు చాలా మంది వచ్చినారు, డిగ్రీ చదువుకున్న పిల్లలు చాలా మంది వచ్చినారు. వాళ్ళందరూ నేను అడుగుతా ఉన్నా, మీకు స్కూటీలు వచ్చినాయా? వచ్చినాయా బిడ్డ? ఆ కెమెరా వాళ్ళు అసలు చూపిరు, మా వాళ్ళు చెప్తున్నారు స్కూటీలు రాలేదట. ముఖ్యమంత్రికి పోయేదాకా తెలవాలి ఈ సంగతి, స్కూటీలు రాలేదట. మా అక్క చెల్లెలు ఉన్నారు, ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా 2500 వచ్చినాయా? महालक्ष्मी स्कीम వచ్చిందా? ఏమీ లేదు. या हमारे इतने सारे मुसलमान भाई है, बहुत सारे बातें करे, क्या बोले 4000 करोड़ देते एक साल में, बोले कुछ दिए साहब? कुछ आया क्या? इमाम मौजन उनको तक तनख्वाह नहीं आया था, हम लोग पूछे असेंबली में, उसके बाद डर के रिलीज करे। लेकिन आज तक जो मुसलमान स्टूडेंट को क्या बोले, 10वीं पास हो गए तो 25,000, इंटरमीडिएट पास हो गए तो 50,000, डिग्री पास है तो 1 लाख, उनके मर्जी में जो आए बोले, एक भी आज तक उनका वादा पूरा नहीं हुआ। और खासकर हमारे मुसलमान भाई बहनों से मैं बोलना चाहती हूँ, क्या बोले थे कांग्रेस वाले? शादी मुबारक में स्पेशली मुसलमानों को 1,60,000 रुपये दूंगा, उसके साथ साथ 1 तोला सोना भी देते बोले। किसी को मिला क्या अम्मा? कहीं आया क्या किसी को? ఇప్పటిదాకా కూడా కేసీఆర్ పైసలే వస్తున్నాయి, గవే 2000 గవే కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలే ఇప్పటిదాకా వస్తున్నాయి. బీరాల్ గారికి నానాడు మేము ఇస్తాం 4000, అధికారంలోకి రాగానే ఇస్తాం 4000 అన్నారు. వచ్చే నెలనే అధికారంలోకి ఎక్కినాక తెల్లారే ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు 1 రూపాయి వచ్చింది లేదు. గదే కేసీఆర్ సార్ ఇచ్చిన 2000 ఇంకా కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ మహిళలందరికీ నేను కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ఊరుకుంటే వీళ్ళు కదలరు, మనం అడగాలి, ఎక్కడికక్కడ అడగాలి. ఏమైనాయి మా మహాలక్ష్మి పైసలు, ఏమైంది మా తులం బంగారం, ఎక్కడున్నారని అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా గల్లీలకు మాట్లాడడానికి, నిలదీయండి వాళ్ళని, ఖచ్చితంగా అడగండి ఒకసారి. అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు, అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు. కాబట్టి ఎక్కడికక్కడ నిలదీద్దాం, మీ వెంట నేనుంటా, ప్రతి చోట నిలదీద్దాం. మా ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు ఏందని అడుగుదాం. ఇవాళ ఒక గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సర కాలంలో మనకు పెంచిన పెన్షన్ ఇచ్చుంటే 2000 బదులు 4000 ఇచ్చుంటే ఒక్కొక్క ఆడబిడ్డకి ఇవాళ 24,000 అకౌంట్లో ఉంటుండే. మరి అది నష్టమైనట్టే కదా మనకు ఒక సంవత్సరం. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 2500 ఇస్తామన్నాడు, అది ఇచ్చుంటే ఇవాళ 30,000 ఉంటుండే కదా మన అకౌంట్లో. మరి ఆ మునిగిపోయిన 30,000, ఆ పోయిన 24,000 ఏడికి పోతాయన్న విషయం మనం ఎక్కడికక్కడ అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మోసం అంటే మామూలు మోసం కాదు. ఎవరిని మోసం చేయాలి? విద్యార్థులను మోసం చేసిరు, రైతులను మోసం చేసిరు, మహిళలను మోసం చేసిరు, ఉద్యోగులను మోసం చేసిరు. ఇవాళ నేను వస్తుంటే జగిత్యాల నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఉండే, మన పోలీసు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ప్రజల్ని. ఇవాళనేమో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ అట. ఏంటంటే ఉల్టా పోలీసు వాళ్ళని కొడతారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఆ కాంగ్రెస్ ఆయన స్టేషన్లో పెట్టద్దట. వచ్చి బరబర మంచిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే
తీసుకొని వెళ్ళిపోయింది ఆ నాయకుడిని. ఇలా ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుంది రాష్ట్రంలో, పోలీసుల జులుం నడుస్తుంది రాష్ట్రంలో. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన మంచి పనులు కొనసాగించండి. కొనసాగించే ధైర్యం లేదు, కొత్త చేసే ధైర్యం అసలే లేదు. కానీ ఈ విషయాలన్నీ మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ఇవాళ ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఇటు ఉన్న సూర్యుడు అటు ఉదయించినా రాబోయేదంతా కూడా నిజామాబాద్లో గులాబీ జెండా శకమే, గులాబీ జెండానే ఎగురుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా దాన్ని మార్చలేరు, ఎక్కడ మార్చలేరు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గులాబీ జెండానే రాబోతా ఉన్నది, గులాబీ జెండానే జిల్లా అంతా ఎగరబోతా ఉన్నది. కాబట్టి మా రైతన్నలందరినీ ఒకటే కోరుతా ఉన్నా నేను, మనకు రైతు భరోసా ఎగబెట్టిరు, దాని గురించి అడగండి. రుణమాఫీ చేసినామంటారు, మనకు రాలే, మన పక్కింటి వాళ్ళకి రాలే, ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితి ఉన్నది. ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు, కనీసం ఇంతవరకు మాట లేదు, ముచ్చట లేదు. అప్లికేషన్లు తీసుకొని చెత్తబుట్టలు వారేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ఘోరం దారుణం ఏంటంటే కేసీఆర్ సారు పేద పిల్లలు చదువుకోవాలి మంచిగా అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టి లక్షలాది మందిని ఆయన చదివిస్తే ఇవాళ గురుకులాలు కూడా నడపడం చేతగానటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నా. 57 మంది బిడ్డల పొట్ట పెట్టుకున్నారు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయింది. ఇంకా ఎంతమంది పిల్లలు పొట్టన పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నిజామాబాద్ గడ్డ నుంచి నేను అడుగుతా ఉన్నా. మన ఉమ్మడి నిజామాబాద్లోనే 3 పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రం అంతా 57 మంది చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలా పిల్లల్ని చూసుకోరాకపోయి, మహిళలకు చెప్పిన ఇయ్యరాకపోయి, రైతులకు చెప్పిన ఇయ్యరాకపోయి, మరి ఉద్యోగాలని యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసి ఇవాళ యువ మిత్రులంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మన కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆనాడు కేసీఆర్ సార్ ఎవరైనా ఉద్యోగంకి ఎక్కితే ఇంటికి ఆర్డర్ పోతుండే. ఇవాళ ఉన్నటువంటి సీఎం గారు ఏం చేస్తున్నాడు, చెప్పరాసి నౌకరు వచ్చినా, ఐఏఎస్ నౌకరు దాకా వచ్చినా, ఏదొచ్చినా ఆయన పిలుచుకొని ఆయన చేయితో ఇచ్చి ఇగో నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ముందెన్నడూ లేదు అటువంటిది, ముఖ్యమంత్రి లెవెల్ అట్లా చేయలే. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టడానికి, యువకుల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఆ యొక్క ఆలోచన చేస్తున్నాడు. కానీ నమ్మేది లేదు. ఇవాళ యువ మిత్రులందరూ నిజామాబాద్ వాళ్ళు ఒక్కసారి పిడికిలెత్తాలి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మరి ఆ విషయంలో మీరు ఖచ్చితంగా వెంటపడాలి, అడగాలని చెప్పి మా యువ మిత్రులను అడుగుదామా? ఉద్యోగాలు కావాలా వద్దా? అడుగుదామా వద్దా? జై తెలంగాణ. ప్రతి ఒక్క రంగాన్ని కార్మికుల్ని వారు నిడిచిపెట్టలే. ఇక మా ఉద్యోగస్తులకు పాపం మస్తు మాటలు చెప్పి మోసం చేశారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో మా గోడ వెళ్ళబోసుకుంటున్నారు. అక్క కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 2 సార్లు పిఆర్సీ ఇచ్చిరు, 40% జీతాలు పెంచిరు. ఈయన వచ్చినాక 5 డిఏలలో 1 డిఏ మాత్రం ఇచ్చిండు, అది కూడా 17 కిస్తీలు ఇచ్చిండు అని చెప్పి. ఇక మా ఆటో కార్మికులకు సంబంధించి మీకు తెలుసు, వాళ్ళ ఇబ్బందులు మీకు తెలుసు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిరన్నారు, మేము స్వాగతించినాం, మంచి పని చేసిరు. కానీ ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి బస్సుల సంఖ్య తగ్గించేసిరు. దాంతో ఇటు మహిళలకు ఇబ్బంది, అటు ఆటో వాళ్ళకి ఇబ్బంది, అన్ని రకాలుగా కూడా ప్రజలందరినీ ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విషయం దయచేసి మనం ఆలోచన చేయాలి. అన్నిటికన్నా ఎక్కువ పెద్ద కుట్ర ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఈయన ఏం చేస్తున్నారు ఇప్పుడు, మనకు తెలంగాణ తల్లి ఉండొద్దట, మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి తెలంగాణ తల్లి వద్దట. కాంగ్రెస్ మాత చేయి గుర్తున్న కాంగ్రెస్ మాత బొమ్మను సెక్రటేరియట్లో పెట్టిండు. ఇక మనం ఆమెనే దేవతను కొలవన్నట, మన తెలంగాణ తల్లిని మనం మర్చిపోవాలన్నట. మరి ఇక్కడ మన వెనుక కనబడుతున్నాయి ఇట్లా వేల సంఖ్యలో మనం తెలంగాణ అంత పెట్టుకున్న తెలంగాణ తల్లి, ముద్దుగా బతుకమ్మ పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి, ఆమె వద్దని చెప్తున్నారు. మరి దానికి మనకు ఒప్పుకుందామా? ఒకసారి ఆలోచన చేయాలి. మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా. తెలంగాణ తల్లి మాదిరా, తెలంగాణ తల్లి మాదిరా. మరి మన సంస్కృతి మీద, మన పొట్ట మీద, ప్రతి ఒక్క అంశం మీద దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని ఖచ్చితంగా ఎదిరిద్దాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా భయపడేదే లేదు. నిజామాబాద్ జిల్లా అంటే బీఆర్ఎస్కు అడ్డ. ఆనాడు తెలంగాణలో కూడా మొట్టమొదట జెడ్పీ చైర్పర్సన్ గెలిపించినటువంటి జిల్లా.
అనేక మంది ప్రజాప్రతినిధులను గెలిపించినటువంటి జిల్లా. మళ్ళొకసారి నిజామాబాద్ పవర్ అక్కడ సీఎం గారికి రుచి చూపిద్దాం. ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసినటువంటి అంశాలన్నీ కూడా సాధించుకుంటామని మీకు తెలియజేస్తూ, మీ అందరి దగ్గర కూడా ఇంత అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ అన్నప్పుడు చేయతనాలను ఏమంటారే? జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ. కేసీఆర్ గారు